హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏరియల్ బాటిల్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంతకుముందు నా ఛానల్లో నేను చాలా రెడీ చేశాను. వాటన్నిటిని ఒక ప్లేలిస్ట్లో పెట్టాను. మీరు ఖాళీ అయినప్పుడు చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ బాటిల్ని క్లీన్ చేసుకొని దానికి రెండు వైపులా ఉన్న ఈ స్టిక్కర్స్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్కి కరెక్ట్గా మిడిల్లో అంటే హ్యాండిల్ ఉన్నంత వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఒకే హైట్లో డ్రా చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అసలు రాకూడదు, రెండు వైపులా ఈక్వల్గా ఉంచుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక కట్టర్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్టర్ని ఎప్పుడు ఒక దగ్గర ముందు లోపలికి దించుకున్న తర్వాతే అప్పుడు మనం కట్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా కట్ అవుతుంది. చిన్నపిల్లలు అయితే అసలు ట్రై చేయొద్దండి, పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండిల్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండిల్ని రెండు కలిపి ఉండాల్సిన అవసరం లేదు, విడివిడిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కట్ అయింది. ఇప్పుడు బాటిల్కి కింద పార్ట్ని తీసుకొని ఇలా డిజైన్ వేసుకోవాలి. మీరు ఈ డిజైన్ కట్ చేయలేరు అనుకుంటే నార్మల్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బాటిల్కి పై క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ని తీసుకొని ఇలా బాటమ్ పైన మార్క్ చేసుకోవాలి కింద వైపు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్ని మనం ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా హోల్ చేసుకోవాలి. ఈ హోల్లోకి బాటిల్ క్యాప్ని పెట్టి ఇలా రౌండ్గా తిప్పుకున్నట్లయితే అది కిందకు వెళ్ళిపోవాలి. ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్కి ఎడ్జెస్కి కలర్ చేసుకుందాం. నేను ఇక్కడ రెడ్ కలర్తో కలర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మార్కర్ ఉన్నట్లయితే మార్కర్తో కలర్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ పెయింట్ యూజ్ చేశాను. ఇప్పుడు అది డ్రై అవ్వడానికి పక్కన ఉంచుకొని హ్యాండిల్ పార్ట్ని తీసుకోవాలి. అంటే బాటిల్కి పైన ఉన్న పార్ట్ అనమాట. దీన్ని ఇప్పుడు ఎలిఫెంట్లా రెడీ చేసుకుందాం. ఇప్పుడు చాలా సింపుల్గా ఎలిఫెంట్ ఫేస్ని డ్రా చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయాయి ఐస్ కూడా. ఇంకా తొండం పైన చిన్న చిన్న లైన్స్ గీసుకుంటే ఎలిఫెంట్ ఫేస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సైడ్స్ అనేవి అలా వదిలేసినా పర్వాలేదండి. లేదనుకుంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాళ్ళు డ్రా చేసుకోండి. మీకు వస్తే చేయండి, లేదంటే అలా వదిలేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మిడిల్లో కొంచెం పార్ట్ అనేది మిగిలిపోయింది కదా, దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వీటితోని ఎలిఫెంట్కి చెవులు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గీసుకొని కట్ చేసుకోవాలి సిజర్తో. వీటిని కట్టర్తో కంటే సిజర్తో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఎలిఫెంట్కి అతికించుకోవడమే. అంటే ఏ గమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సైడ్న కట్టర్తో ఇలా ఒక చిన్న ఘాట్ పెట్టేసుకొని అందులోకి ఇలా ప్రెస్ చేసుకుంటే చెవులు అనేవి కరెక్ట్గా వెళ్ళిపోతాయి లోపలికి. అదేవిధంగా రెండు వైపు కూడా కట్ చేసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటే మన ఎలిఫెంట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ ప్లాంటర్ని ఇలా పైన పెట్టేసుకొని ఈ క్యాప్తో మనం లాక్ చేసుకోవాలి పడిపోకుండా. ఇప్పుడు దీన్ని పెన్ స్టాండ్లా కానీ లేదనుకుంటే ప్లాంటర్లా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.